ओम नमो वेंकटेशाय। युद्धरोधि वारणा बुद्धिरोधि दारुणा गोविंदा गोविंदा। धन्वनागा धन्वना जुंजयेम धन्वना तीव्रा समदो जयेम धनुष्शत्रोरपकामं कृणोति धन्वना सर्वाः प्रदिशो जयेम అని వేదం మనకు బోధిస్తోంది. అవసరమైన చోట మన వీరుల యొక్క ధనుస్సును ఆసరాగా చేసుకుని మనకు కావలసినటువంటి గోవులను మనకు కావలసినటువంటి క్షేత్రములను చక్కగా సంపాదించుకుని మనకు విరోధులైనటువంటి శత్రువులను జయించి మనమందరము సుఖంగా ఉందాము అని ఈ శ్లోకము యొక్క పరమ తాత్పర్యం. ఈ శ్లోక తాత్పర్యాన్ని ఈ మంత్ర అభిప్రాయాన్ని మనం ప్రస్తుత పరిగణనలోకి తీసుకున్నట్లయితే ధనుర్గృహీత్ ఉపనిషదం మహాస్త్రం శరం హ్యుపాసా నిశితం సంధయీత అనే ఉపనిషద్వాక్యాన్ని అనుసరించి ఉపనిషద్వాక్యాలు అనేటువంటి ఒక మహాధనుస్సును తీసుకుని అందులో ఉపాసన అనేటువంటి ఒక బాణాన్ని ఎక్కుపెట్టి మనకు కావలసినటువంటి మానవ జీవితానికి కావలసినటువంటి లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం మనం ఈ మంత్రం ద్వారా స్ఫూర్తిగా పొందాలి. అటువంటి స్ఫూర్తిని పొందుతూ ఆ ఉపనిషద్వాక్యాలనేటువంటి మహాధనుస్సును ఉపాసన అనేటువంటి ఆ బాణాన్ని మనకు ప్రసాదించమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ఈ రోజున మనం శ్రీమద్ భగవద్గీత గీతామృతం యొక్క అధ్యయన కార్యక్రమార్థం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ముందుగా ఆచార్యుల వారితో కలిసి ఆ మంగళ వాక్యాలను ప్రార్థనా శ్లోకాలను సంకల్ప వాక్యాలను పఠించుకుని ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సనకాది మహాయోగి పూజితాయ నమో నమః. దేవజిత్ ప్రముఖానంత దైత్య సంఘ ప్రణాశినే. అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః తృతీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. ప్రజ్ఞాబలేన తపసా చతుర్వేద విభాజకః కృష్ణద్వైపాయనో యశ్చ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః.
పరమాత్మ నిన్నటి వరకు ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఉత్తమ జీవులకు, ఈ ప్రపంచంలో ఉండేటువంటి సామాన్య జీవులకు ఇద్దరకు కావలసినటువంటి ఉపదేశాలను కొన్నిటిని చేశాడు. అందులో ఉత్తమ జీవులకు సాధారణ జీవులకు సమానంగా ఒక సూచనాత్మకమైనటువంటి ఉపదేశాన్ని నిన్నటి రోజున చేశాడు. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన్ అకృత్స్నవిద మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ అనేటువంటి శ్లోకంలో, ఈ శ్లోకంలో త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ద్వారా వచ్చిన ఈ శరీరేంద్రియాదులన్నీ నావే అనుకునేటువంటి సాధారణ మానవులు, ఈ శరీరేంద్రియాదుల ద్వారా వచ్చేటువంటి ప్రతిక్రియ నాదే అనుకుంటూ ఆ క్రియకు ఫలితాన్ని నేనే అనుభవించాలి అనే సంకల్పంలో, అనే కోరికతో నిరంతరం సత్కర్మాచరణనో దుష్కర్మాచరణనో ఏదో ఒకటి చేసుకుంటూ దానితో సంబంధాన్ని పొందుకుంటూ ఈ జన్మబంధాలను మళ్ళీ మళ్ళీ పొందుతూ ఉన్నారు. వారికి అటు పూర్తిగా తెలియదు, ఏమీ తెలియకుండా కూడా లేదు. ఇటువంటి వారిని అకృత్స్న విధ మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్, అన్నీ తెలిసినటువంటి తత్వజ్ఞాని వారి సత్కర్మాచరణ మార్గం నుండి కదల్చకూడదు, వారిని సత్కర్మాచరణ మార్గంలో ఉంచటానికి స్థిరమైన ప్రయత్నం చేయాలి అని అటు ఉత్తమ జీవులకు ఉపదేశం చేసి, సాధారణ ప్రజలకు కూడా ఆ ఉత్తములైనటువంటి సాధకులు చేసే ప్రతి ఉపదేశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని సత్కర్మాచరణ మార్గంలో ఉండాలి అనే సూచన కూడా చేశాడు. మనం ఆ సూచనలను చక్కగా అర్థం చేసుకున్నాం. ఏ దశలో ఉన్నా సరే మనకంటే పై స్థాయి సాధకుల యొక్క సూచనలను జాగ్రత్తగా అనుసరించుకోవటం, సరి అయిన చోట, అవసరమైన చోట, సందర్భం కలిసి వచ్చే చోట మనకంటే కొంచెం తక్కువ స్థితిలో ఉన్నా సరే వారికి ఏదో విధమైనటువంటి సహాయం పడే నైజాన్ని కలిగి ఉండటం అనేది ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకున్నటువంటి స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ పరమాత్మ చెప్తున్నటువంటి శ్లోకాలలో పైన ఉపదేశాన్ని గమనించుకుందాం. పై ఉపదేశంలో పరమాత్మ రెండవ తరగతికి చెందిన సాధారణ ప్రజానీకం కంటే కొంచెం పై స్థాయికి చెందినటువంటి సాధకులకు ఒక సూచన చేస్తున్నాడు. ఆ సూచన ఇట్లా ఉంటుంది: మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః అని. సాధారణ ముముక్షు ప్రజలందరూ ఏం చెయ్యాలి, లేదా ముముక్షువైనటువంటి అర్జునుడు కానీ ఏం చెయ్యాలి అంటే, మయి సర్వాణి కర్మాణి సన్యస్య. మయి అంటే నేనే పరమాత్మ యొక్క స్వరూపంగా నీ ముందు ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మయందు సర్వాణి కర్మాణి సన్యస్య, నువ్వు చేసేటువంటి ప్రతి కర్మను, ప్రతి సత్కర్మను, ప్రతి ధర్మాన్ని పూర్తిగా విడిచిపెట్టుకుని చేసేదంతా కేవలం ఈశ్వరార్థం చేస్తున్నాను అనేటువంటి నమ్మకంతో, ఆయన ఆజ్ఞతో, ఆయన ప్రీతి కోసం చేస్తున్నాను అనేటువంటి సంకల్పంతో చేస్తూ, మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస, జాగ్రత్తగా అసలు క్రియలేమిటి, ఆ క్రియలకు మూలం ఏమిటి, ఆ మూలం ఎక్కడ నుండి ప్రారంభమవుతుంది అనేటువంటి తెలివితో, అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాడవై, అధ్యాత్మ చేతస నిరాశీ, ఏ రకమైనటువంటి కోరికలు లేకుండగా, నిర్మమ మమతాభావానికి దూరంగా ఉంటూ, భూత్వా యుధ్యస్వ విగతజ్వరః, ఏ రకమైన శోకానికి లొంగకుండా, ఏ రకమైన సంతాపాలకు లోను కాకుండా, విగతజ్వరః యుధ్యస్వ, నీ కార్యమైనటువంటి, నీ కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని నువ్వు చెయ్యి, అంతే తప్ప యుద్ధాన్ని చెయ్యటం నుండి నువ్వు విరమించవద్దు అని ఈ శ్లోకంలో పరమాత్మ ఉపదేశం చేశాడు. ఈ శ్లోకం కేవలం అర్జునుణ్ణి ఉద్దేశించినట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఇందులో సాధారణ స్థాయి నుండి ఉత్తమ స్థాయికి వెళ్ళాలి అని అనుకునేటువంటి ప్రతి సాధకుడికి ఆ సాధనా మార్గం ఏమిటి, ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా
తన సాధనా మార్గాన్ని మలుచుకోవాలి అనేటువంటి విషయాలను పరమాత్మ చిన్న చిన్న పదాలలో చక్కగా గుచ్చాడు. మొదటి అంశం మయి సర్వాణి కర్మాణి సన్యస్య అనే అంశం. ఏ మనిషి అయినా, ఏ సామాన్య ప్రజానీకానికి చెందిన మనిషి అయినా ఏ పని చేసినా సరే ఆ పనిలో నేను చేస్తున్న పనికి ఫలితం నాకే అందాలి అనేటువంటి బుద్ధితో చేయటం మనందరికీ అనుభవంలో ఉండే విషయమే. కానీ సాధారణ స్థితి నుండి కాస్త పైకి వెళ్ళాలి అనేటువంటి ఆశ లేదా అభిలాష ఉన్నటువంటి సాధకుడు ఏ రకంగా పైకి వెళ్ళే ప్రయత్నం చేయాలి? నిన్నటి రోజునైతే పరమాత్మ సాధారణ స్థితిలో ఉండే వాళ్ళని ఎవరిని కదల్చద్దు అని చెప్పేశాడు. సాధారణ స్థితిలో ఉండే వాళ్ళని సత్కర్మాచరణలో ఉంచేసేయమన్నారు. సత్కర్మాచరణలో వాళ్ళు ఉన్నారు, కొన్ని రోజులు వాళ్లే ఉన్నారు, మనమే ఉన్నాము సత్కర్మాచరణ మార్గంలో. ఈ స్థితి నుండి పైకి ఇంకో మెట్టు ఎక్కాలి అని కోరిక కలిగింది. ఆ కోరికని తీర్చుకోవటం ఎట్లా? ఆ అభిలాషను మనం సంపాదించుకోవటం ఎట్లా? ఆ అభిలాషాన్ని ఎలా మనం సిద్ధించుకోవాలి అనే ప్రశ్న ఉదయిస్తే దానికి సమాధానంగా పరమాత్మ చెప్తున్నాడు, మయి సర్వాణి కర్మాణి సన్యస్య. ముందు చేయవలసింది ఏంటంటే నేను చేస్తున్నాను అనేటువంటి భావాన్ని విడనాడటం, ఏదో ఒక ఫలితం కోసం చేస్తున్నాను అనేటువంటి సంకల్పాన్ని విడనాడటం. నేను చేస్తున్నాను, ఈ కర్మకు కర్తను నేను అనే భావం విడిచిపెట్టుకోవాలి. అలాగే ఈ సత్కర్మకో ఏదో ఒక ధర్మాచరణానికో ఫలితం నాకే దక్కాలి అనేటువంటి కోరిక కూడా తగ్గించుకోవాలి. పూర్తిగా విడిచిపెట్టడం అనేది చేయాలి, ఆ విడిచిపెట్టుకోవటం అనేది ప్రారంభించుకోవాలి. ఇలా ప్రారంభించుకోవటం ఎలా కుదురుతుంది? నేను చేస్తున్న పనికి ఫలితం నాకు దక్కకుండా ఎవరికి దక్కాలి అంటే ఎదురుకుండా నేనున్నాను కదా, ఎదురుకుండా పరమాత్మను నేనున్నాను కదా, ఆ ఫలితాలను ఆ కర్తృత్వాన్ని అన్నిటినీ నాకు ఒప్పచెప్పేసాయి. మయి సర్వాణి కర్మాణి సన్యస్య, నా యందు ఉంచేయి. సర్వాణి కర్మాణి మయి సన్యస్య, నాకు ఈ కర్మతో ఏ సంబంధము లేదు. ఈ కర్మతో సంబంధం ఏ రకంగా లేదు. ఈ కర్మకు కర్తను నేను కాను. ఎందుకు కర్తను కాను? నేను కేవలం ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞను అనుసరించి ఒక రాజుగారి సేవకుడిలాగా పనిచేస్తున్నాను. రాజుగారి సేవకుడికి ఏ రకమైనటువంటి కర్తృత్వాభిమానము ఉండదు. రాజుగారు ఏం చెప్తే అది చేస్తాడు. అదేవిధంగా ఆ పరమాత్మ ఏం చెప్తే నేను అది చేస్తున్నాను అనేటువంటి భావనలో, నేను దీనికి కర్తను కాను, నాకు ఈ కర్తృత్వ సంబంధము లేదు అనేటువంటి భావనలో, అదేవిధంగా ఈ కర్మకు నాకు ఫలితం రావాలి అనే అభిలాష నాకేమీ లేదు అనే నిశ్చయంతో, మళ్ళీ రాజుగారి సేవకుడిలాగానే రాజుగారి సేవకుడు చేసేటువంటి సేవకు కానీ ఏ పనికైనా కానీ ఫలితం నాకు దక్కాలి అని అనుకోడు. కేవలం రాజుగారికి ఆ ఫలితం చెందాలి అని అనుకుంటాడు. అలాగే ఈ నేను చేసుకున్నటువంటి సత్కర్మాచరణకు ఫలితం పూర్తిగా పరమేశ్వరుడికే దక్కాలి, ఈ పరమేశ్వరార్పణంగా ఈ ఫలితం వెళ్ళిపోవాలి, అంతే తప్ప నాకు ఈ ఫలంతో సంబంధం అక్కరలేదు అనేటువంటి న్యాసం, కర్మఫల న్యాసం చేయాలి, కర్తృత్వ న్యాసం చేయాలి. కర్తృత్వాన్ని, మనలో ఉండేటువంటి కర్తృత్వాన్ని పరమాత్మకు సమర్పించుకోవాలి. మనం చేసుకునేటువంటి సత్కర్మల యొక్క ఫలితాలన్నిటినీ పరమాత్మకు సమర్పించుకోవాలి. ఇలా సమర్పించుకున్నట్లయితే మాత్రమే సాధారణ స్థాయి నుండి ఉత్తమ స్థాయికి వెళ్ళటం అనేది సాధ్యపడుతుంది, లేకపోతే సాధ్యపడదు. ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకి కాలు పెట్టాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఆ మెట్టు మీద నుంచి కాలు కదల్చాలి, కాలు ఆ మెట్టు మీద నుంచి తీసేయాలి, ఆ మెట్టు మీద నుంచి తీసి పై మెట్టు మీద పెట్టాలి. ఆ కాలుని మెట్టు మీద నుంచి తీయటం ఎట్లా అనే విషయాన్ని పరమాత్మ చక్కగా చెప్తున్నాడు. మెట్టు అంటే మన కర్మాచరణ మార్గం. ఆ కర్మాచరణ మార్గం మీద మన కాలు ఎలా ఉంది అంటే నేనే కర్తను అనేలా ఉంది, ఈ కర్మఫలం నాకే కావాలి అనేలా ఉంది. దాన్ని తీసేయమంటున్నాడు. ఆ సంబంధాన్ని తీసేసి ఆ కాలుని పై మెట్టు మీదకి ఉంచుకోమని చెప్తున్నాడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అని. అదేవిధంగా అధ్యాత్మ చేతస, నీ యొక్క చేతస్సును, నీ యొక్క బుద్ధిని కాస్త ఆత్మ మీదకు కూడా మళ్ళించు, ఆత్మస్వరూపం మీదకు కూడా మళ్ళించు. ఆత్మస్వరూపం ఎట్లాంటిది?
ఆత్మస్వరూపానికి ఈ కర్తృత్వానికి సంబంధం లేకపోవటానికి కారణమేమిటి? ఇలా శరీరేంద్రియాదులు ఎలా ఈ సత్కర్మాచరణను చేసుకుంటున్నాయి? వీటితో సంబంధం వేటికి ఉంది, ఆత్మస్వరూపానికి ఎలా లేదు? ఇలాంటి విషయాలన్నిటినీ జాగ్రత్తగా నువ్వు గమనించుకో, చెప్పిన వాటిని గుర్తుపెట్టుకో, గుర్తు చేసుకో, జాగ్రత్తగా ఆ దృష్టిలో ఉండు. నీ యొక్క కర్మలన్నిటినీ పరమేశ్వరుడికి అర్పించి నీ యొక్క బుద్ధిని మాత్రం ఆత్మస్వరూపం మీద, పరమాత్మ యొక్క స్వరూపం మీద నిలబెట్టడం ప్రారంభించుకుంటే, ఆ అధ్యాత్మ చేతస అనేది గనక ప్రారంభమైతే అప్పుడు ఈ మెట్టు మీద నుంచి పై మెట్టు మీదకి కాలు పెట్టబోతున్నట్లు అని అర్థం వస్తుంది. దానికి వ్యాఖ్యానంగా తనే పరమాత్మ చెప్తున్నాడు, నిరాశీహి. ఏ రకమైన కోరికలు లేకుండా ఉండటానికి ప్రయత్నం చేయి. ఆశీహి, నాకేదో రావాలి, నాకేదో కొత్తది సిద్ధించాలి, ఎక్కడో ఉన్నది నాకు రావాలి అనేటువంటి కోరికను కోరుకోవద్దు. నిరాశీహి. అదే సందర్భంలో నిర్మమః, ప్రతిదీ నాకే కావాలి, ప్రతిదీ నాకు సంబంధించిందే, నా వాళ్ళు, నాకు సంబంధించిన వస్తువులు, నా ఇల్లు, నా డబ్బు, నా ధనం, నా పుత్రులు, నా మిత్రులు, నా భార్య, ఈ విధంగా నా 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 అనే భావాన్ని తగ్గించుకోవాలి. పూర్తిగా విడిచిపెట్టుకునేంత వరకు తగ్గించుకుంటూ వెళుతూనే ఉండవలసిందే. నిర్మమః భూత్వా, ఇలా నిరాశీహి నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వరః. నువ్వు ఏ రకమైనటువంటి శోకము లేకుండా, ఏ రకమైనటువంటి సంతాపము లేకుండా నువ్వు యుద్ధం చేయవలసింది. యుధ్యస్వ విగత జ్వరః అని పరమాత్మ చెప్తున్నాడు. అయితే ఈ శ్లోకంలో మనం ఇంకా కూడా లోతుగా 2-3 అంశాలని పరిశీలించుకోవలసి ఉంది. అర్జునుడికి మాత్రమే ఈ ఉపదేశం అనే ఉద్దేశంతో ఈ శ్లోకాన్ని చెప్తున్నాడా, లేకపోతే వినే అందరికీ కూడా ఈ శ్లోకం చెందుతుంది అని పరమాత్మ భావిస్తున్నాడా అనేది ఒక విచారణ చేసుకోవాలి. ఇలా విచారణ చేసుకుంటే కేవలం అర్జునుడికి మాత్రమే అనటానికి చిహ్నం ఏముంది అంటే, యుధ్యస్వ అంటున్నాడు కదా. యుద్ధం అనేది అర్జునుడికి మాత్రమే సంబంధించిన వ్యవహారం కదా, మనందరికీ అలాంటి యుద్ధమేమీ లేదు కదా అని అనిపించవచ్చు. కానీ మనం మొదటి నుంచి ఈ విషయం గురించిన ప్రస్తావన చేసుకుంటూనే ఉన్నాం. యుధ్యస్వ అనేది కేవలం అర్జునుడికి సంబంధించిన భౌతిక యుద్ధానికి మాత్రమే పరిమితం కాదు. మనలో ఉండేటువంటి సద్గుణాలకు, దుర్గుణాలకు, మనలో ఉండేటువంటి ముముక్షుత్వానికి, ఇతర దుర్గుణాలకు, మనలో ఉండేటువంటి సాధన సంకల్పాలకు, ఇతర దుస్సంకల్పాలకు యుద్ధం. ఆ యుద్ధాన్ని సరి అయిన దారిలో చేసుకుని ఆ సరి అయిన విజయాన్ని పొందటం కోసం పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు అని మనం చాలాసార్లే అనుకున్నాము. ఆ భావాన్ని గనక మరొకసారి గుర్తు చేసుకుంటే, యుధ్యస్వ అనేది కేవలం భౌతికమైనటువంటి యుద్ధానికి మాత్రమే పరిమితం కాదు, అంతఃశత్రువులతో చేసేటువంటి యుద్ధానికి కూడా ఇది చెందుతుంది. అంతఃశత్రువులతో, కామక్రోధాదులతో కానీ, దుస్సంకల్పాలతో కానీ, సాత్విక రాజస భావాదులకు వచ్చేటువంటి యుద్ధం కానీ, ఇవన్నీ కూడా, ఈ యుద్ధాలన్నీ కూడా విగతజ్వరః యుధ్యస్వ అని స్పష్టంగా పరమాత్మ చెప్తున్నాడు. ఏ రకమైనటువంటి సంతాపానికి లోను కాకుండా యుద్ధం చేయి, ఏ రకమైనటువంటి శోకమోహాలకు తావు లేకుండా యుద్ధం చేయి, ఏ రకమైనటువంటి మమతాభావాన్ని, ఏ రకమైనటువంటి కోరికలను లేకుండా ఆ యుద్ధం చెయ్యి, అప్పుడు నీకు విజయం లభిస్తుంది అని పరమాత్మ మనకు సూచన చేస్తున్నాడు. అయితే యుధ్యస్వ విగతజ్వరః అని ఎందుకన్నాడు, విగతజ్వరః యుధ్యస్వ అని ఎందుకంటున్నాడు పరమాత్మ అని ఇంకొక అంశాన్ని మనం విచారించుకోవాలి. జ్వరం అంటే ఏమిటి అంటే, మనకు సంతాపాన్ని కలిగించేటువంటి ఒక మానసిక లేదా శారీరకమైన స్థితి. జ్వరం అంటే మనం శారీరకమైన రోగంగా పరిగణించుకుంటూ ఉంటాము. కానీ మానసిక స్థితికి కూడా జ్వరం అనే పేరు కొన్ని సందర్భాలలో ఉంటుంది. వైద్యశాస్త్రాదుల్లో అది బాగా ప్రసిద్ధంగా ఉంటుంది. తీరని కోరిక శరీరంలో కలిగినప్పుడు, మనసులో తీరని కోరిక కలిగినప్పుడు కామజ్వరం వస్తుందని, లేదా కోపావేశం గనక తీవ్రంగా ఎక్కువైతే అప్పుడు కోపజ్వరం వస్తుందని, ఇలా రకరకాల జ్వరాల గురించిన ప్రస్తావనలు మనకు వైద్యాది శాస్త్రాలలో ఉపలభ్యంగా ఉంటాయి. ఆ జ్వరం అనే పదం
మనలో ఉండేటువంటి ఒక సంతాపాన్ని సూచిస్తుంది. జ్వరం అంటే వేడి కదా, సంతాపం అన్నా కూడా వేడి, ఒక రకమైన వేడి. వేడిగా ఉండేటువంటి భావం అంటే ఒక ఆవేశం. ఆవేశం ఏ రకమైన ఆవేశం? నాకు ఈ పని జరిగి తీరాలి అని ఆవేశం, ఈ కోరిక తీరాలి. ఇప్పుడు ఒక సైనికుడినో లేదా ఒక అర్జునుడినే దృష్టిలో పెట్టుకుంటే ఈ యుద్ధం నేను గెలిచి తీరాలి అనేటువంటి ఆవేశం. ఈ యుద్ధంలో నన్ను ఎవరూ కొట్టకూడదు లేదా నన్ను ఎవరూ సంహరించకూడదు అనేటువంటి ఆవేశం. అదేవిధంగా ఈ యుద్ధంలో జయం నాకే కలగాలి అనేటువంటి ఆవేశం. దీన్ని కామావేశం అనుకోవచ్చు, క్రోధావేశం అనుకోవచ్చు, లేదా లోభావేశం అనైనా అనుకోవచ్చు. ఏ రకంగానైనా మనం అర్థం చేసుకోవచ్చు. రకరకాల భావాల ఆవేశాలు ఇందులో కలగలిసి ఉన్నాయి. నాకు దెబ్బ తగలకూడదు, నేను కొట్టే ప్రతి దెబ్బ ఎదుటి వాళ్ళకి తగలాలి. నాకు పరాజయం కలగకూడదు, ఎదుటి వాళ్ళు మాత్రం ఓడిపోవాలి. నేను విజయాన్ని సాధించాలి, నేను అనుకున్నవన్నీ నాకు సిద్ధించాలి అనేటువంటి ఈ సంకల్పాలు, ఈ భావనలు క్షణక్షణానికి పెరిగిపోతూ ఉంటే అవి ఒక ఆవేశంగా మారి ఆ ఆవేశంతో పని చేయటం అనేది ప్రారంభమవుతుంది. ఇలాంటి ఆవేశాలకు లోనయ్యి నువ్వు పని చేయవద్దు. ఏ పనైనా సరే ఒక ఆవేశానికి లోనయ్యి ఇదేదో కావాల్సిందే, సాధించాల్సిందే, పిండేయాల్సిందే అనే ఉద్దేశంతో పని చేయొద్దు. నిరాశీహి నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వరః. ఏ రకమైన కోరిక లేకుండా, ఏ రకమైన నా అనే భావన లేకుండా, నాకు యుద్ధం, నా శత్రువులు నేను కొడుతున్నాను, నాకు విజయం లభించాలి అనే భావన లేకుండా, ఆ భావన వల్ల వచ్చేటువంటి సంతాపాలు ఏవీ లేకుండా, ఆ భావనల వల్ల వచ్చేటువంటి ఏ రకమైన చెడు పరిణామాలు లేకుండా జాగ్రత్తగా యుద్ధం చెయ్యి అని పరమాత్మ సూచన చేస్తున్నాడు. దీనికి ఉదాహరణ తీసుకోవాలంటే ఒక సాధారణ సైనికుడు యుద్ధంలోకి వెళతాడు. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు యుద్ధం ఏ రకంగా చేస్తాడు? సాధారణ సైనికుడు అంటే శ్రద్ధగా చేస్తాడు. శ్రద్ధగా చేస్తున్నప్పుడు ఈ యుద్ధం వలన వచ్చేటువంటి పాపం కానీ, ఈ యుద్ధం వలన వచ్చేటువంటి విజయం కానీ ఆ సైనికుడికి దక్కుతుందా అని మన సాధారణ ప్రశ్న. యుద్ధం అంటే ఎదుటి వాళ్ళని హింసించటమే కదా. ఆ ఎదుటివారిని హింసించేటువంటి ఆ యుద్ధంలో ఆ పాపం కానీ, ఆ హింసా దోషం కానీ సైనికుడికి చెందుతుందా అంటే చెందే అవకాశమే లేదు. ఎందుకంటే యుద్ధ నిర్ణయం తీసుకున్నది సైనికుడు కాడు. ఈ యుద్ధం నాది అనుకున్నది సైనికుడు కాడు. ఈ యుద్ధం ద్వారా విజయం నాకు లభిస్తుంది అనుకునేవాడు సైనికుడు కాడు. ఈ యుద్ధం ద్వారా నేను నా శత్రువులను చంపుతున్నాను అని సైనికుడు అనుకోవటం లేదు. ఏమనుకుంటున్నాడు? నన్ను ఈ యుద్ధం చేయవలసిందిగా నా పైన ఉండేటువంటి కమాండర్ ఆజ్ఞాపిస్తున్నాడు, నేను ఆ ఆజ్ఞను నిర్వర్తిస్తున్నాను. ఇంతే తప్ప నాకు ఈ యుద్ధానికి వేరే సంబంధం లేదు. ఈ యుద్ధంలో నా శత్రువే ఎదురు కావచ్చు, లేదా నా యొక్క మిత్రుడే ఎదురు కావచ్చు. పైన ఆఫీసర్ చెప్తే నేను వారిని కొట్టేయవలసిందే. యుద్ధ నీతులు మనందరికీ తెలుసు. యుద్ధంలో కేవలం ఆజ్ఞలు మాత్రమే పనిచేస్తాయి సైనికుల మీద, వేరే ఏ భావము పనిచేయదు. పై అధికారి గనక నీ తోటివాడిని నువ్వు సంహరించవలసిందే అని ఆజ్ఞాపిస్తే ఏ సైనికుడైనా సరే తప్పకుండా ఆ పని చేసి తీరాలి అనే నియమం ఉంది. అడ్డం పడిన సందర్భంలో కానీ, వేర్వేరు సందర్భాలలో కానీ పై అధికారి నీ తోటివాడిని నువ్వు కాల్ చేయాలంటే కాల్ చేయవలసిందే తప్ప ఆగటానికి వీలు లేదు. సైనికుడికి నా అనే భావన ఉండటానికి వీలు లేదు. నా లేదు, పరాయి లేదు, కేవలం ఆజ్ఞ మాత్రమే సైనికుడి మీద పనిచేస్తుంది. అటువంటి సైనికుడికి ఉండేటువంటి స్థితిని సంపాదించుకోవాలి. నానే భావనతో కానీ, దీనివలన వచ్చేటువంటి ఫలితం నాది అనే భావన కానీ, దీనివలన నాకేదో సంతాపం కలుగుతోంది అనే భావన కానీ ఏమీ ఉండటానికి వీలు లేదు. కేవలం ఇది నా కర్తవ్యం కాబట్టి నేను ఈ పనిని చేస్తున్నాను అనే భావనే ఉండాలి. మరొక భావన ఉండటానికి వీలు లేదు అని పరమాత్మ స్పష్టంగా ఉపదేశం చేస్తున్నాడు. ఏమీ తప్పించుకునే అవకాశమే లేదు. ఇది ఇలా చేయవలసిందే. ఇలా చేసినప్పుడు మాత్రమే ఒక సైనికుడికి, సాధారణ స్థాయి సైనికుడికి ఎలాగైతే ఆ యుద్ధ ఫలితాలతో సంబంధం లేని పరిస్థితి వస్తుందో, అలా
సాధారణ స్థాయి సాధకుడికి కూడా ఆ కర్మఫలంతో సంబంధం లేని పరిస్థితి వస్తుంది, లేకపోతే కర్మఫలానికి లోను కావలసిందే అని పరమాత్మ యొక్క సూచన. ఇంతకు ముందే మనం నిర్ణయించుకున్న విచారణైనా మరొకసారి చేసుకుంటే, పరమాత్మ యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాడా అనేది ఒక విచారణ. పరమాత్మ వాక్యాలలో, పరమాత్మ యొక్క ఉపదేశాలలో ఎక్కడైనా యుద్ధానికి సంబంధించినటువంటి ప్రోత్సాహం కనిపిస్తోందా అనేది ఒక పెద్ద ప్రశ్న. మనకే తెలిసినట్లుగా 2011వ సంవత్సరంలో మనకు కాని దేశంలో ఒక వేరే విదేశంలో ఈ విషయం మీద ఒక కోర్ట్ ఆఫ్ లాలో ఒక కేసు కూడా ఫైల్ చేశారు. భగవద్గీత అనేది ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి గ్రంథం అని. అది సుమారుగా సంవత్సరం పాటు చాలా 2-3 దశలలో సాగింది. 3-4 హియరింగ్స్ అయినాయి. ఒకసారి ఒక వెర్డిక్ట్ వచ్చింది, మళ్ళీ దాని మీద అప్పీల్ చేసుకున్నారు. పైన ఇంకోసారి వెర్డిక్ట్ వచ్చింది, దాన్ని కూడా అప్పీల్ చేసుకుందామని అనుకుని రకరకాల ప్రెషర్స్కు లొగ్గి వాళ్ళు ఆగిపోయారు. వారి యొక్క ప్రధానమైన ఉద్దేశం, వెనకాల మోటో ఏముంది అని మనకు సరిగ్గా తెలియదు. భగవద్గీతలో యుద్ధం 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 అని ఉంది కాబట్టి భగవద్గీత అనే గ్రంథం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి గ్రంథం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఉగ్రవాదాన్ని లేదా యుద్ధాన్ని బాగా ప్రోత్సహించాడు. మాటి మాటికి యుద్ధస్వ 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 అన్నాడు. కాబట్టి యుద్ధాన్ని ప్రోత్సహించే గ్రంథం కాబట్టి దీన్ని పూర్తిగా బ్యాన్ చేయాలి అని వారి వాదన. ఆ వాదన అనేక కారణాల వల్ల నెగ్గలేదు. అది దాన్ని వీగిపోయేటట్లుగా రాజకీయంగా కూడా కొంత ప్రయత్నం చేసుకున్నారు. అయితే మనం కాస్త దాని గురించిన ఆలోచన చేసుకుంటే, అసలు పరమాత్మ యుద్ధాన్ని ఇక్కడ ప్రోత్సహిస్తున్నాడా అనేది ప్రాథమికమైన ప్రశ్న. పరమాత్మ యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పొచ్చు. ఏ రకమైన యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాడు అంటే, మన సద్భావాల మీద దుర్భావాల మీద ఉండేటువంటి ఆ సద్భావ దుర్భావాలకు ఉండేటువంటి పరస్పర యుద్ధాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తున్నాడు. ఇంతే కాకుండా ధర్మం కోసం జరిగేటువంటి యుద్ధాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తున్నాడు. వేరే దారి లేక, ధర్మాన్ని స్థాపించటం కోసం వేరే దారి లేని పరిస్థితుల్లో, అవసరమైన పరిస్థితుల్లో యుద్ధాన్ని తప్పకుండానే ప్రోత్సహిస్తున్నాడు. యుద్ధాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇంతవరకు మనం చెప్పి తీరాలి. అయితే యుద్ధాన్ని ఒప్పుకోవటం అంటే ఏంటి అంటే, యుద్ధం కావాలి అని వాదించుకుని, యుద్ధం చేసి తీరాలి అని నిర్ణయించుకుని యుద్ధానికి సన్నద్ధతతో వచ్చినటువంటి వాడు యుద్ధం ఆపేసి వెళ్ళిపోతానంటే ఒప్పుకోనటువంటి పరిస్థితి. నువ్వు యుద్ధం చేయమని ఇప్పుడు ప్రారంభం చేసి చెప్పటం లేదు కదా పరమాత్మ. యుద్ధం చేయాలి అనే నిర్ణయం, ఆ చర్చ అవన్నీ పూర్తిగా ముందే జరిగిపోయినాయి అని అనుకున్నాం. అలా నిర్ణయం జరిగిన తరువాత, యుద్ధం తప్ప మరొక దారి లేదు అని తీర్మానం చేసుకున్న తరువాత ఇప్పుడు యుద్ధానికి వచ్చినవాడు అడ్డం పడుతుంటే అలా జరగటానికి వీల్లేదు, యుద్ధం చేసి తీరాలి అనేటువంటి ఒప్పుదల మాత్రమే ఇది. యుద్ధం చేయటం పరమాత్మకు ఇష్టమా కాదా అనే విషయాన్ని మనం ఇక్కడ తేల్చడానికి వీల్లేదు. దానికంటే కూడా ముఖ్యమైన విషయాలు ఇంకా కూడా తెలుసుకోవాలి. అసలు ఈ యుద్ధం తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రం ఒప్పుకోవాలా అనే పై ప్రశ్న వేసుకుంటే, మొక్కలను పీకకూడదు, చెట్లను సంరక్షించాలి అని బాగా నినాదాలు చేసేటువంటి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ని ఒకరిని తీసుకుందాం. ఇతను మొక్కలు పీకకూడదు, చెట్లను నరకకూడదు అని నినాదాలు చేస్తున్నాడు. పొలంలో కలుపు మొక్కలు పీకవద్దు అని అతను ఏమన్నా చెప్తాడా? పొలంలో ఉండేటువంటి కలుపు మొక్కల్ని కానీ, అడవుల్లో ఉండేటువంటి విషవృక్షాలను కానీ పీకితే ఇతనికి ఏమన్నా అభ్యంతరం ఉంటుందా అనేది ప్రశ్న. ఇలాంటి అభిప్రాయానికి అవకాశం ఉంటుందా? లోకంలో చెట్లు కావాలి 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 అని కోరుకునేటువంటి ఈ యాక్టివిస్ట్కి కలుపు మొక్కలు కావాలి అని ఉంటుందా? కలుపు మొక్కల్ని ప్రోత్సహిస్తాడా ఇతను అని అంటే ప్రోత్సహించడం అనే చెప్పాలి. అట్లాగే యుద్ధం కూడదు, శాంతి కావాలి అని అనుకునే సందర్భంలో అధర్మ మార్గంలో రాజ్య వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్న వాళ్ళ మీద,
యుద్ధం వద్దు, పూర్తిగా ఆ అధర్మమే కావాలి అని అనుకునే అవకాశం ఎవరికైనా ఉందా? లేదు. మానవతావాదం అని నినాదాలు చేసే వాళ్ళకైనా సరే దేశద్రోహులను సంరక్షించాలి అనే అభిప్రాయం ఉంటుందా? మానవతావాదం ఎవరిని హింసించకూడదు, ఎవరికీ తీవ్రమైన శిక్షలు పడకూడదు. మరైతే దేశద్రోహం చేసిన వాళ్ళకు కూడా శిక్షలు పడకూడదా? వారిని కూడా దండించడానికి ఆస్కారం లేదా అని అడిగితే ఏం చెప్పాలి వాళ్ళైనా, మానవతావాదులైనా సరే? మానవతావాదులు గనక జాగ్రత్తగా ఆలోచించుకుంటే మానవతావాదం ఎక్కడ పనిచేస్తుంది? మనుష్యుల మీద పనిచేస్తుంది. దేశద్రోహులు కానీ మరొకరు కానీ మనుష్యులు అనే కోవ కిందకి పూర్తిగా వస్తున్నట్టు మనం భావించాలా అని అడిగితే సాధారణ స్థితిలో ఉంటే మనం అలా నిర్ణయించలేం. వారికి ఏదో విధమైనటువంటి దండన పడి తీరాలి, ఏదో రకంగా వారు శిక్షను అనుభవించాల్సిందే అని అందరం భావిస్తాం. ఆ శిక్ష ఎంత ఉండాలి అనే విషయం మీద విప్రతిపత్తి ఉంటే ఉండవచ్చు కాక శిక్ష మాత్రం వాడికి పడి తీరవలసిందే అని అందరం నిర్ణయించినట్లుగా ఈ ధర్మం గనక స్థిరంగా నిలవాలి అనంటే, ఆ ధర్మానికి యుద్ధం తప్ప మరి యొక్క దారి లేదు అని తీర్మానం గనక అయినట్లయితే, ఆ యుద్ధం చేయాలి అనే సంకల్పంతో ఒక వ్యక్తి వచ్చి నుంచున్నట్లయితే ఆ వ్యక్తిని యుద్ధం చేయకుండా పారిపోతున్న సందర్భంలో ఆపి నువ్వు నీ కర్తవ్యాన్ని ఒక సైనికుడిలా నిర్వహించు, నీ కర్తవ్యాన్ని ఏ రకమైనటువంటి పాప సంకల్పం లేకుండా నిర్వహించు అని చెప్తున్నటువంటి పరమాత్మ ఉపదేశం యుద్ధ ప్రోత్సాహం కానీ ఉగ్రవాదానికి ప్రోత్సాహం కానీ అవుతుంది అని ఎలా అనుకుంటాం మనం? ఇది ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఎందుకు అవుతుంది? ధర్మ వ్యవస్థ కోసం వచ్చినటువంటి ఈ స్థితి, వేరే దారి లేక వచ్చినటువంటి ఈ పరిస్థితి, కలుపు మొక్కలను ఏరవలసినటువంటి పరిస్థితి, దేశద్రోహులను దండించవలసినటువంటి ఈ పరిస్థితిలో కేవలం యుద్ధం చేయరాదు అనే ఒకే ఒక శాంతి అనే పదాన్ని దురుపయోగం చేసుకుంటే, ఆ దురుపయోగం చేసుకున్నటువంటి భావనను పరమాత్మకు ఆపాదిస్తే పరమాత్మ దీనికి బాధ్యుడు ఎలా అవుతాడు? కాబట్టి భగవద్గీత యుద్ధాన్ని ప్రోత్సహించేటువంటి గ్రంథం కాదు. యుద్ధం తప్పనిసరి అయినప్పుడు, యుద్ధం చేయాలి అనేటువంటి నిర్ణయం ఎవరైనా తీసుకున్నప్పుడు, ఆ యుద్ధం చేయాలి అనే సంకల్పం నుండి వెనక్కి మళ్ళటానికి సరి అయిన కారణం లేకపోతే ఆ యుద్ధం ఆపటం తప్పు అని చెప్పేటువంటి ఉపదేశం ఇది. ఇంకా మనం ఈ విషయాన్ని ఇక్కడే ఎందుకు చర్చించుకుంటున్నామనే విషయంతో ఇంకొక విషయం ఆలోచించుకోవాలి. అసలు పరమాత్మ యొక్క ఉపదేశం యుద్ధం చేయి అనే ప్రారంభమైనటువంటి ఉపదేశం, ద్వితీయాధ్యాయంలో ప్రారంభమైన ఉపదేశం ఇంత దూరం వస్తోంది కదా. ఇంత దూరం వస్తున్నటువంటి ఈ ఉపదేశంలో ఎక్కడైనా యుద్ధం ప్రధానం, ఇతరులను హింసించటం ప్రధానం అనే దృష్టితో చేసుకుంటూ వస్తున్నాడా? లేకపోతే మానవులు తమ సాధారణ స్థితి నుండి ఉత్తమ స్థితికి చేరటానికి అవసరమైనటువంటి సూచనలను చేసుకుంటూ వస్తున్నాడా? ప్రతి మానవుడు తన జీవితంలో సాధించవలసినటువంటి లక్ష్యానికి, ప్రతి మానవుడు తన జీవిత సార్థక్యాన్ని సంపాదించుకోవటానికి కావలసినటువంటి మార్గాన్ని ఉపదేశిస్తున్న పరమాత్మ సత్కర్మాచరణ మార్గం ఎట్లా ఉండాలి అని నిర్దేశిస్తూ వస్తున్నాడా? లేకపోతే యుద్ధం అనేది ఎలా ఉండాలి అని నిర్దేశిస్తూ వస్తున్నాడా అని మనం ఒక్కసారి అన్ని శ్లోకాలను తిరగవేసుకుని చూసుకుంటే, యుద్ధస్వ అనే కనిపించే శ్లోకాల్లో కూడా సాధారణ స్థితిలో ఉండేటువంటి మానవులందరికీ అంతకు మించి పై స్థితికి ఎదగటానికి కావలసినటువంటి సూచన చేసినట్టుగా మనం స్పష్టంగా గ్రహించవచ్చు. అటువంటి గ్రహణతో పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఈ యుద్ధస్వ విగత జ్వర అనే విషయాన్ని, యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాడా లేదా అనే చర్చని మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ పెట్టుకున్నాము. పరమాత్మకు యుద్ధం అనేది ప్రధానం కాదు, భౌతికమైనటువంటి యుద్ధం ప్రధానం కాదు. కేవలం మన మనసులో ఉండేటువంటి సద్గుణాలకు దుర్గుణాలకు ఉండేటువంటి యుద్ధం ఎలా ఉండాలి అనేదే ప్రధానం. అందులోనూ ఆ యుద్ధం కూడా మమతాభావ శూన్యంగా, ఆశీశూన్యంగా, అంటే ఏ రకమైన కోరిక లేకుండా ఎలా చేయాలి, అదేవిధంగా సత్కర్మాచరణ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, యుద్ధం అనేటువంటి ఒక పదంతో పరమాత్మ సూచిస్తున్నటువంటి సత్కర్మాచరణ ఏ విధంగా సమతాభావపూర్వకంగా ఉండాలి అనే విషయమే పరమాత్మకు ఇక్కడ ప్రధానం. అటువంటి ప్రధానమైన విషయాన్ని పరమాత్మ ఇక్కడ
చాలా స్పష్టంగా సూచన చేస్తున్నాడు. నిరాశీహి నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వర అని. ఎవరికైనా సరే కోరిక కలిగినట్లయితే ఆ కోరిక వలన వచ్చేటువంటి ఫలితం నాకు కావాలి అనే సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం వలన, ఇది నాకు కావాలి అనే సంకల్పం వలన అది నాకు దక్కదేమో, లేదా ఆ దక్కేంత వరకు నేను ప్రయత్నం చేసుకోవాలి అనేటువంటి సంతాపం కలుగుతుంది. ఎప్పుడైతే ఆ ఆశీహి కోరికను విడిచిపెట్టుకున్నామో, మమ నాది అనేటువంటి భావనను విడిచిపెట్టుకున్నామో, అప్పుడు దానివలన వచ్చేటువంటి సంతాపం కూడా కలగటానికి ఆస్కారం ఉండదు. అందువలన నిరాశీహి నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వర అని పరమాత్మ స్పష్టమైన ఉపదేశం చేస్తున్నాడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అనే విషయం మాత్రం చాలా ప్రధానమైన విషయం. ఇది కేవలం ఈశ్వరాజ్ఞ ద్వారా మాత్రమే నేను చేస్తున్నానే తప్ప ఇతర కారణాలేవీ లేవు, ఇతర ఫలితాలేవి నాకు దక్కవలసిన అవసరం లేదు. ఇది కేవలం పరమాత్మ యొక్క ఆజ్ఞ అనేటువంటి సంకల్పంతో మాత్రమే సత్కర్మాచరణ చేయాలి. మరొక అభిప్రాయం కానీ ఫలాభికాంక్ష కానీ ఏమీ ఉండటానికి వీల్లేదు అని కూడా ఈ శ్లోకంలో పరమాత్మ సూచన చేస్తున్నాడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీహి నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వర అని. ఇటువంటి సత్కర్మాచరణ మార్గంలో మనందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనందరం శ్రద్ధగా అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుని ఏ రకమైన కోరికలకు అవకాశం ఇవ్వకుండా, ఏ రకమైన నాది అనే భావానికి అవకాశం ఇవ్వకుండా, ఏ సంతాపము లేకుండా మనమందరము సత్కర్మాచరణ మార్గంలో నిలబడదాము. సాధారణ స్థాయి నుండి ఉత్తమ స్థాయికి వెళ్ళటానికి మనం ప్రయత్నాన్ని ప్రారంభించుకుందాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జన్తే గుణకర్మసు తాన కృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా
चेतसा निराशीर्निर्ममो भूत्वा निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः युध्यस्व विगतज्वरः ये मे मतमिदं नित्यम् ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तः श्रद्धावन्तो न सूयन्तः मुच्यन्ते तेऽपि कर्मभिः मुच्यन्ते तेऽपि कर्मभिः ये त्वेतदभ्यसूयन्तः ये त्वेतदभ्यसूयन्तः नानुतिष्ठन्ति मे मतम् नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञानविमूढान् सर्वज्ञानविमूढान् तान् विद्धि नष्टान् चेतसः तान् विद्धि नष्टान् चेतसः सदृशं चेष्टते स्वस्याः सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि प्रकृतेर्ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति निग्रहः किं करिष्यति इन्द्रियस्येन्द्रियस्यार्थे इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ रागद्वेषौ व्यवस्थितौ तयोर्नवशमागच्छेत् तयोर्नवशमागच्छेत् तौ ह्यस्य परिपन्थिनौ तौ ह्यस्य परिपन्थिनौ श्रेयान् स्वधर्मो विगुणः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः परधर्मो भयावहः अर्जुन उवाच अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयम् अथ केन प्रयुक्तोऽयम् पापं चरति पूरुषः पापं चरति पूरुषः अनिच्छन्नपि वार्ष्णेय अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः बलादिव नियोजितः श्रीभगवानुवाच श्रीभगवानुवाच काम एष क्रोध एषः काम एष क्रोध एषः रजो गुणसमुद्भवः रजो गुणसमुद्भवः महाशनो महापाप्मा महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम् विद्येनमिह वैरिणम् धूमेनाव्रियते वह्निः धूमेनाव्रियते वह्निः यथादर्शो मलेन च यथादर्शो मलेन च यथोल्बेनावृतो गर्भः यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम् तथा तेनेदमावृतम् आवृतं ज्ञानमेतेन आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च दुष्पूरेणानलेन च इन्द्रियाणि मनोबुद्धिः इन्द्रियाणि मनोबुद्धिः अस्याधिष्ठानमुच्यते अस्याधिष्ठानमुच्यते एतैर्विमोहयत्येषः एतैर्विमोहयत्येषः ज्ञानमावृत्य देहिनम् ज्ञानमावृत्य देहिनम् तस्मात् त्वमिन्द्रियाण्यादौ तस्मात् त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभा नियम्य भरतर्षभा पाप्मानमभ्यसूयैर्देहि
ప్రజహిహ్యేనం ఆత్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం జ్ఞాన విజ్ఞాననాశనం ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా యో బుద్ధేః పరతస్తు సహా ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా సంస్తభ్యాత్మాత్మనా జహి శత్రుం మహాబాహో యహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం కామరూపం దురాసదం ఇతి శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః. ఇంతవరకు తృతీయాధ్యాయంలో ఉండే రెండో భాగం శ్లోకాలను పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు నామ సంకీర్తన కార్యక్రమం చేసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ కర్రా ఉదయ్ భాస్కర్ గారు మరియు బృందం సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. వారితో కలిసి మనం నామ సంకీర్తన కార్యక్రమం చేసుకుందాం. ఈడకు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. ఈడకు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. చేడెలాల ఇది చెప్పరుగా. పచ్చిక బయళ్ళ పడతి ఆడగా ముచ్చట కృష్ణుడు మోహించి. పచ్చిక బయళ్ళ పడతి ఆడగా ముచ్చట కృష్ణుడు మోహించి. వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చుల నాతని కానరుగా. వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చుల నాతని కానరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. చేడెలాల ఇది చెప్పరుగా. ముత్తెపు ముంగిట ముదిత నడువగా ఉత్తముడే చెలివురములను. ముత్తెపు ముంగిట ముదిత నడువగా ఉత్తముడే చెలివురములను. చిత్తరువు వ్రాసి చలకి వచ్చెనొళ జొత్తుమాని ఇటు చూపరుగా. చిత్తరువు వ్రాసి చలకి వచ్చెనొళ జొత్తుమాని ఇటు చూపరుగా. ఈడకు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. చేడెలాల ఇది చెప్పరుగా. కొత్త చవికెలో కొమ్మ నిలిచితే పొత్తున తలబాలు పోసెనట. కొత్త చవికెలో కొమ్మ నిలిచితే పొత్తున తలబాలు పోసెనట. ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వుచు సత్తి సతి గోడె పాడరుగా.
శ్రీ వెంకటేశుడు నవ్వుతూ భక్తి సతి గూడి పాడరుగా. ఈడకు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. ఈడకు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. 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 కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. 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 శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. చక్కగా నామ సంకీర్తన కార్యక్రమం చేసుకున్న తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now